హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ఇవాళ నేనైతే నెల్లూరు టు తిరుమల ఫుల్ ట్రిప్ ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫుల్ ట్రిప్ ప్లాన్లో ట్రైన్స్ ఎలా ఉంటాయి, బస్సెస్ ఎలా ఉంటాయి, మనం పైకి వెళ్ళాక రూమ్స్ ఎలా తీసుకోవాలి, కింద బస్సెస్ ఎలా ఉంటాయి, మీకు ఎస్ఎస్డి టోకన్స్ పరిస్థితి ఏంటి, దర్శనం అవైలబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, దర్శనం టికెట్స్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి దర్శనం టికెట్స్ తీసుకోవాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో అందరూ ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియోలో ఫుల్ ట్రిప్ ప్లాన్ అయితే నేనైతే వందే భారత్ ట్రైన్ ఎక్కేసి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఛానల్ ఇంకా ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ ఏంటి, వందే భారత్ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, వీక్లో ఈ ట్రైన్ ఎన్ని గంటలకి మన నెల్లూరుకి రీచ్ అవుతుంది అనే విషయం నేను చెప్తాను. ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి సీసీ ఉంటుంది, దీంట్లో ఈసీ అని ఉంటుంది. సీసీ అంటే చైర్ కార్ ఫ్రెండ్స్. ఈ చైర్ కార్ వచ్చేసి 690 విత్ ఫుడ్ అనమాట. ఫుడ్ వద్దనుకుంటే మీకు ఫుడ్ ప్రైస్ చేసి రిమైనింగ్ టికెట్ రేట్ అయితే తీసుకుంటే 400 సంథింగ్ పడుతుంది. అదే ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు, కొంచెం హైఫైగా ఉంటుంది. ఇది వచ్చేసి నెల్లూరు టు తిరుపతి అయితే మనకి 1195 రూపీస్ పడుతుంది, 1195 రూపాయలు. దీంట్లో ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీకు కానీ ఫుడ్ వద్దనుకుంటే మీకు ప్రైజెస్ అయితే తగ్గిస్తారు. ఇది ఫ్రెండ్స్ మన వందే భారత్ ట్రైన్ అయితే నెల్లూరు వందే భారత్ ట్రైన్ వచ్చేసి వీక్లో మనకి 6 days అయితే నెల్లూరు నుంచి తిరుపతికి అవైలబిలిటీలో ఉంటుంది. వీక్లో 1 day మాత్రమే, అది ట్యూస్డే మాత్రమే ఉండదు, ఎందుకంటే ట్రైన్ మెయింటెనెన్స్ ఉంటుంది ఆ వీక్లో ఆ ట్యూస్డే రోజు. ఇది వచ్చేసి మన నెల్లూరుకి 12:35 PM అయితే మధ్యాహ్నం వస్తుంది. ఇది తిరుపతి రీచ్ అవ్వడానికి 1 hour 59 minutes అయితే పడుతుంది, దగ్గర 2 hours అయితే జర్నీ టైం అయితే పడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వందే భారత్ ట్రైన్ గురించి మన నెల్లూరు టు తిరుపతి. ఇది తిరుపతి అయితే మనం చేరుకున్నాము. ఇదిగో తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. ఇది 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రాగానే మనకి కనిపిస్తుంది కదా, ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఎదురుగా కనిపించే బిల్డింగే విష్ణు నివాసం కాంప్లెక్స్. అలా మనం రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఇది విష్ణు నివాసం పక్కనే ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న రోడ్లో మీకు బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మీరైతే ఆర్టీసీ బస్ స్టాప్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే వెంటనే ఉంటాయి బస్సెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బస్సెస్ ఎక్కి వెళ్ళాలనుకున్నా, జీబులు ఎక్కి వెళ్ళాలనుకున్నా రైల్వే స్టేషన్ ఆపోజిటే ఉంటుంది. మీరు ఇది కనిపిస్తుంది కదా విష్ణు నివాసం పక్కనే ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఏసీ బస్సులు ఉంటాయి. ఏసీ బస్సు వచ్చేసి మీకు ఫెయిర్ వచ్చేసి పర్ హెడ్ 120 పడుతుంది. నాన్ ఏసీ వచ్చేసి మీకు 95 రూపీస్ అయితే మీకు కార్స్ కానీ, జీప్స్ కానీ, సుమో వెహికల్స్ కానీ తీసుకొని పైకి వెళ్ళాలనుకుంటే, ఇండివిజువల్ వెహికల్, ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వెహికల్కి. మీరు కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే 9 members కానీ 10 members కానీ ఉంటే ఈ 1000 రూపీస్ ప్యాకేజ్ అయితే మాట్లాడుకొని పైకి అయితే వెహికల్ తీసుకెళ్ళచ్చు. లేదా ఇండివిజువల్గా వెళ్ళినట్లయితే మీకు 120 రూపీస్ పర్ హెడ్ ఆ ప్రైవేట్ వెహికల్కి అయితే ఛార్జ్ చేస్తారు. జీప్ కానీ కార్కి కానీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీరు అయితే వెంటనే మీకోసం అయితే వాళ్ళు పైకి రారు, ఎందుకంటే వాళ్ళు ఫుల్ టికెట్స్ అన్నీ ఫిల్ అయ్యేంతవరకు మిమ్మల్ని వెయిట్ చేపిస్తారు. వెయిట్ చేపించి మాత్రమే ఆ 10 members ఫిల్ అయిన తర్వాత మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు వాళ్ళు. అదే కానీ బస్సెస్ అయితే మీకు రెడీగా అవైలబిలిటీ ఉంటాయి. రూమ్స్ విషయానికి వస్తే మీరు స్టే చేసి పైకి నడుచుకుని వెళ్ళే వాళ్ళు అయితే కింద రూమ్స్ అయితే చాలా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. మీరు ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే విష్ణు నివాసం ఉంటుంది. ఒకవేళ మీరు కానీ బస్సులో కానీ వచ్చినట్లయితే బస్ స్టాప్ ఎదురుగా శ్రీనివాసం అయితే ఉంటుంది. అలాగే మీకు భూదేవి కాంప్లెక్స్ అని అలిపిరి దగ్గర ఉంటుంది. మీరు ఎక్కడ కావాలన్నా రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి పైకి అయితే నడుచుకొని వెళ్ళొచ్చుకుంటే మీరు నడుచుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఒకవేళ పైన రూమ్స్ అవైలబిలిటీ లేనప్పుడు కూడా మీరు కింద రూమ్ తీసుకొని స్టే చేసి పైన దర్శనం టైంకి అయితే 100 రూపీస్ రూమ్స్ ఉంటాయి, 500 రూపీస్ రూమ్స్ ఉంటాయి, 1000 రూపీస్ రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మీకు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ తీసుకొని స్టే చేసి మీరు పైకి అయితే దర్శనానికి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే అలిపిరి మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మీకు అలిపిరి స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ నడుచుకునే ఎవరన్నా ఉంటే ఈ ఆర్చ్ దగ్గర నుంచి రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి, అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా, ఎదురుగా కనిపించేది మనకి చెక్ పాయింట్ అనమాట. వెహికల్స్లో ఎవరైనా వచ్చారంటే ఇక్కడ అంతా చెక్ చేస్తారు. అందరు ఎవరెవరు బ్యాగులు అయితే తీసుకొని వాళ్ళు కింద దిగి ఓన్గా చెక్ చేయించుకొని వెహికల్ అయితే ముందు ఆగుంటాయి. వెళ్ళి బ్యాగ్ చెక్ చేసుకుని మాత్రమే తర్వాత వాళ్ళు అయితే మనల్ని వెహికల్ ఎక్కించుకొని పైకి తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరు అయితే క్యూలో నిలబడి బ్యాగ్స్ అయితే చెక్ చేయించుకోవాలి ఇక్కడ.
ఇక్కడైతే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అలో చేయరు, ఓన్లీ ఏదైనా ఉంటే స్టీల్ బాటిల్స్ మాత్రం అలో చేస్తారు, ప్లాస్టిక్ మాత్రం అలో చేయరు. ఎవరైతే సిగరెట్ బీడీలు గుట్కాలు ఎవరైనా తీసుకున్నట్లయితే వీళ్ళు పట్టుకొని తీసి పక్కన పడేస్తారు. ఆల్కహాల్ అలాంటివన్నీ పైకి అలో చేయరండి. ఇక్కడ బాంబ్ స్క్వాడ్ ఇవన్నీ చెక్ చేసి మాత్రమే ఆఫ్లైన్ టికెట్స్ అయితే మీకు దర్శనానికి అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. మీరు కిందే ఆఫ్లైన్ టికెట్స్ అయితే దర్శనానికి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఆఫ్లైన్ టికెట్స్ దర్శనం టికెట్స్ అయితే తీసుకునే ప్లేస్లు అయితే మూడు ప్లేస్లు ఉంటాయి కింద. ఒకటి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న విష్ణు నివాసం, రెండోది వచ్చేసి ఆర్టీసీ ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, మూడోది వచ్చేసి భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ మాత్రమే మీకు ఆఫ్లైన్ టికెట్స్ దర్శనం టికెట్స్ అయితే SSD టోకెన్ ఇచ్చే టైమింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు నైట్ 2 o'clock ఓపెన్ చేస్తారు. నైట్ 2 o'clock ఓపెన్ చేయగానే మీకు 5 అంతా టికెట్స్ అయితే అయిపోతాయి. సో అందుకనే అందరూ జనాలంతా ఏం చేస్తారంటే ముందు రోజు నైటే వెళ్ళేసి ఆ క్యూ లైన్లో అయితే 10 నుంచే పడుకునేసి వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు కనుక లేట్గా వెళ్తే క్యూ లైన్ ఎక్కువ ఉంటుంది, మీకు పక్క రోజుకైతే దర్శనం అయితే రాదు. ఆ పక్క రోజుకైతే మీకు దర్శనం అయితే వస్తుంది, ఎందుకంటే లిమిటెడ్ టోకన్స్ ఉంటాయి కాబట్టి. మనం అయితే బస్సులో పైకి తిరుమలకి అయితే చేరుకుంటున్నాం. ఈ ఘాట్ రోడ్ ప్రయాణం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ఘాట్ రోడ్లో చాలా అందమైన ప్లేస్లు అయితే మీకు కనిపిస్తాయి. ఈ ప్రకృతి అందాలు చూస్తూ ఈ ఘాట్ రోడ్లో జర్నీ అనేది ఆసమ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇకపోతే పైకి రీచ్ అవ్వగానే మనకి మొదటిగా కావాల్సింది పైన స్టే చేయడానికి రూమ్స్ అయితే కావాలి కదా ఫ్రెండ్స్. మీరు పైకి రీచ్ అవ్వగానే రూమ్ కోసం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి CRO బిల్డింగ్ అని అడిగితే అక్కడ మీకు వెహికల్ స్టాప్ చేసి మీకు చూపిస్తారు CRO బిల్డింగ్ అనేది. ఈ CRO బిల్డింగ్ దగ్గరే మీకు రూమ్స్ అయితే అవైలబిలిటీస్ అయితే ఉంటాయి. ఇది మార్నింగ్ టైం మీరు 5 to 6 ఆ టైంలో అయినా వెళ్ళినట్లయితే మీకు రూమ్స్ అనేది చక్కగా దొరుకుతాయి. మీరు కనుక లేట్గా వెళ్ళినట్లయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే కొంచెం స్లో డౌన్ అవుతుంది రూమ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవ్వడం. ఎందుకంటే మార్నింగ్ టైంలో అందరూ వెకేట్ చేసే వాళ్ళు ఉంటారు. అది నిదానంగా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయ్యేసరికి ఎవరైతే వెకేట్ చేయరు కాబట్టి మీకు రూమ్స్ అనేవి అవైలబిలిటీ అయితే ఉండవు. మీకు రూమ్స్ కావాలంటే ఓన్లీ మార్నింగ్ టైమే మీకు బాగా అయితే రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. అందరూ వెకేట్ చేస్తూ ఉంటారు, అదే టైంలో మీకు అయితే దొరుకుతాయి. పైన అయితే రూమ్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, 50 రూపీస్ నుంచి 100 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్ కూడా ఉంటాయి. ఈ CRO బిల్డింగ్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే కొంచెం దూరం ఒక 100 మీటర్స్ నడవగానే మీకు రైట్ సైడ్ అయితే ఈ CRO బిల్డింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇక్కడే మొత్తం మీకు రూమ్స్ అవైలబిలిటీస్ అన్ని అయితే మీకు దొరుకుతాయి. ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఛానల్ ఇప్పటికీ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నా ఇన్ఫర్మేషన్ అయితే మీకు రెగ్యులర్గా రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ తిరుపతి ఫుల్ ట్రిప్ ప్లాన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేసి అడగండి. మీరు అడిగిన ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఏదైతే రూమ్స్ విషయం కానీ, దర్శనం విషయం కానీ, కింద రూమ్స్ అయితే ఎక్కడ అవైలబిలిటీ ఉంటాయి ఆ విషయాలు కానీ, లేదంటే బస్ జర్నీ ఎలా ఉంటుంది, లేకపోతే వెహికల్స్లో వెళ్తే ఎలా ఉంటుంది, పైకి వెళ్ళినాక రూమ్స్ వివరాలు ఏంటి, దర్శనం వివరాలు ఏంటి, ఇట్లాంటి డౌట్స్ ఏదున్నా కానీ నన్ను అడగండి. లడ్డు విషయం అయితే ఏమిటి, ఏదన్నా నన్ను క్లారిటీగా అడగండి, కామెంట్ చేయండి. కామెంట్కి ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. 300 రూపీస్ దర్శనం బుక్ చేసేటప్పుడే రూమ్ అయితే బుక్ చేసుకున్నాను ఆన్లైన్లోనే. ఇది ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎవరైతే 300 రూపీస్ దర్శనం టికెట్ బుక్ అవుతుందో వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ టికెట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు. ఇంతకుముందు అయితే ఆన్లైన్లో ఎవరంటే వాళ్ళు రూమ్ బుక్ చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరికైతే దర్శనం టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ అవుతుందో వాళ్ళకి మాత్రమే మీకు ఈ రూమ్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అలో ఉంటుంది ఆప్షన్. అలాగైతే ఈ కొత్త సిస్టమ్ ద్వారా వాళ్ళు అయితే మనకి కల్పించారు. ఎవరైతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నారో వాళ్ళైతే మీ బుకింగ్ లెటర్ తీసుకొని ఆ CRO బిల్డింగ్ ఎదురుగా ఉన్న ARP కౌంటర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ ARP కౌంటర్లో మీ టికెట్ని స్కాన్ చేస్తారు. ఈ మీకు స్కాన్ చేసిన 10 to 15 మినిట్స్లో రూమ్ నెంబర్ అయితే మెసేజ్ వస్తుంది. అప్పుడు దాకా మీరు అక్కడైతే వెయిట్ చేయాల్సి వస్తుంది. మీకు ఏదైతే రూమ్ నెంబర్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు వెహికల్ తీసుకొని మీ కాటేజ్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా తిరుపతి ఫుల్ ట్రిప్ ప్లాన్ అయితే. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.